హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 14. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేశాక స్టోరీని చదవండి. ప్రవీణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇంకొక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండా రాఖీ దగ్గరికి వెళ్ళిపోదామని తన బట్టలన్నీ తీసి బ్యాగ్‌లో సర్దుకుంటుంది. లగేజ్ అంతా సిద్ధం చేసుకుంటుంది దేవిక. ఇన్ని రోజులు దేవిక రాఖీని కలవకపోవడానికి కారణం తన చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీని తన మనుషులని పెట్టాడు. కనీసం తను బయటికి వెళ్ళాలి అన్నా కూడా, ఏదైనా షాపింగ్‌కి వెళ్ళాలి అన్నా కూడా తన చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. తనతో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. తన చెల్లి ఎవరితో మాట్లాడాలని డిసైడ్ చేసేది కూడా ప్రవీణ్. కాబట్టి ఇన్ని రోజులు ఆ బందీలో అలా అన్నయ్య పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని అంతలా ఎదిరించింది. వాళ్ళ అన్నయ్యతో అంత కఠినంగా మాట్లాడింది. రాఖీని విడిచి ఉండలేను అన్నట్టుగా అంత కఠినంగా చెప్పడంతో ఇక ప్రవీణ్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక నిమిషం కూడా రాఖీని చూడకుండా నేను ఉండలేను, వెళ్తాను అని వెంటనే బస్సు ఎక్కేసింది. కరెక్ట్‌గా ఆమె విశ్వరాం నగర్ చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలు అయ్యింది. తన లగేజ్ పట్టుకొని బస్సులో నుండి దిగగానే ప్రవీణ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకి. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తన రూమ్‌లో పెట్టుకున్నాడు అనగానే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు దేవికాకి. ఆ ఊరు కూడా కాస్త సిటీకి ఏం తక్కువ కాకపోవడంతో రెంట్‌కి కూడా ఇల్లులు చాలానే ఉంటాయి. దాంతో వెంటనే బస్ దిగగానే ఒక ఆటో అతడిని పిలిచి, "ఇక్కడ రెంట్‌కి ఇల్లులెక్కడ దొరుకుతాయి భయ్యా? అక్కడికి తీసుకెళ్తారా నన్ను?" అని అడిగింది దేవిక. "అయ్యో! దానికేం కర్మమ్మ, బోలెడిల్లున్నాయి ఇక్కడ మన దగ్గర. పదండి నేను తీసుకెళ్తాను" అని చెప్పి దేవిక ఆటోలో కూర్చోగానే ఆటోని 20 నిమిషాల తర్వాత ఒక కాలనీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ అపార్ట్మెంట్స్ ఇంకా సింగిల్‌గా కూడా ఇల్లులు బోలెడు ఉన్నాయి. ఎందుకో అపార్ట్మెంట్స్‌లో ఉండాలి అంటే నచ్చక సింగిల్ ఇల్లులు ఉంటే చూస్తావా అన్నా నాకస్సలు మాట్లాడడం రాదు. ఒకసారి నువ్వు చూసొస్తావా అని దేవిక తడబడుతూనే అడిగేసరికి, అలాగే అమ్మ మీరు కూర్చోండి నేనిక్కడ వాళ్ళని అడిగి వస్తాను అని అతడు వెళ్ళి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, ఒకే ఒక్క ఇల్లుందంటమ్మా. కానీ అది డబుల్ బెడ్‌రూమ్. కాస్త పెద్ద ఇల్లు అంట. రెంట్ కూడా చాలానే అడుగుతున్నారు. పైగా అడ్వాన్స్ కూడా కాస్త పెద్ద మొత్తంలో అడుగుతున్నారమ్మా. మీకు ఓకే అంటే ఓనర్‌తో మాట్లాడొచ్చమ్మా. ఆయన వస్తున్నారంట 5 నిమిషాల్లో అనగానే, పర్లేదన్నా నేనుంటాను అని చెప్పి, అప్పటి వరకు మనం ఇల్లు చూద్దాం పదండన్నా అని దేవిక తన బ్యాగ్ పట్టుకొని ఆటో అతడితో వెళ్ళి ఇల్లు చూడడంతోనే చాలా బాగా నచ్చింది. మధ్యలో ఇల్లు, చుట్టూ ప్లేస్, గార్డెన్ చాలా పెద్దగా ఉంది. ఇల్లు చూడ్డానికి. పైగా ఒకరికొకరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా బాగా ఉండడంతో అదే ఫిక్స్ చేసి ఓనర్ రాగానే ఇక అతడు అడిగిన అడ్వాన్స్ అలాగే రెంట్ కూడా ఓకే చేసుకొని, థ్యాంక్స్ అన్న నాతో పాటు ఇంత దూరం వచ్చినందుకు అని ఆటో అతడికి కూడా కొన్ని ఎక్కువే డబ్బులు ఇచ్చేసి ఫర్నిచర్ అలాగే ఆమెకు అవసరమైన వస్తువులన్నీ కూడా ఇంట్లో ఉంటాయి అని చెప్పడంతో థ్యాంక్స్ అంకుల్ అని ఓనర్ అతడు ఇల్లు చూపించి వెళ్ళగానే ఇక ఇల్లంతా కూడా చాలా నచ్చడంతో ఒకసారి ఇల్లంతా తిరిగి తనకు అవసరమైన వస్తువులు, ఆ ఇంట్లో లేని వస్తువులు అన్నీ ఒకేసారి ఆ అడ్రస్‌కి ఆర్డర్ పెట్టుకొని వచ్చి నీరసంగా సోఫాలో కూర్చుంది. ఆమె అలా కూర్చోగానే ఆమె ఆలోచనలో మొదటగా నిలిచిన వ్యక్తి రాకీ. కరెక్ట్‌గా అదే సమయానికి రాకీ బాల్కనీలో ఉన్నాడు. సాయంత్రం దీపారాధన చేసుకుందామని చెప్పి నందిని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ రూమ్‌లోకి వచ్చి చీర కట్టుకుంటుంది. రాకీ బాల్కనీలో ఉన్నాడు. ఎలాగో రూమ్ లాక్ చేసి ఉంది అని. అప్పుడే రాకీకి ఫోన్ రావడంతో ఓకే అని ఫాస్ట్‌గా రూమ్‌లోకి వచ్చేసరికి నందిని చీర కట్టుకుంటూ కనిపించేసరికి రాకీ అడుగులు నందిని వైపు పడ్డాయి. మెల్లిగా చడీ చప్పుడు చేయకుండా వచ్చి రాకీ ఆమెను వెనుక నుండి హత్తుకోవడంతో ఆమె చేతుల్లో ఉన్న కొంగు అలాగే కుచ్చిళ్ళు నేల మీదకి జారిపోయాయి. ఆమెను అలా చూస్తూ చాలా సెక్సీగా కనిపిస్తున్నావు నందు అన్నాడు రాకీ అతడి మీసాలతో ఆమె వీపు భాగాన రాస్తూ. వదులు రాకీ, పూజ చేసుకోవాలి అనుకుంటే నువ్వేమో ఇంకా ఏదో అయ్యేలా చేస్తున్నావు.
కదా! అని నందిని ముడుచుకుపోతూ ఉంటే, ఇక ఆమె పూజ అనగానే గట్టిగా ఆమె బుగ్గన ముద్దు పెట్టి, వదిలి "శారీ కట్టుకో" అన్నాడు. "నువ్వలా చూస్తూ ఉంటే ఎలా కట్టుకోవాలి?" అని కింద పడ్డ చీరని తీసి ఆమె ఎదకి చుట్టుకోవడంతో, "కట్టుకో నందు" అని చెప్పాడు. రాకీ చేతులు కట్టుకొని ఆమెను సూటిగా చూస్తూ ఉంటే, "అబ్బా! ఒక్కసారి చెప్తే వినవు రాకీ నువ్వు" అని అతడు చూస్తూ ఉండగానే అష్ట కష్టాలు పడి ఆమె చీర కట్టుకొని, చీర ఎక్కడా ఊడిపోకుండా పిన్నులు కూడా పెట్టుకొని, పనిలో పని మిర్రర్ ముందుకు వెళ్ళి, మొహానికి కాస్త పౌడర్ అద్ది, బొట్టు పెట్టుకొని, కుంకుమ కూడా పెట్టుకొని, జడ అల్లి, "ఈ పాపిట్లో నువ్వు కుంకుమ పెట్టే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో రాకీ" అని అనుకొని అతడి దగ్గరగా నడిచి, "ఇప్పుడు చెప్పు" అని అడిగింది. "నేను వెతుకుతున్న అమ్మాయి, నేనిష్టపడుతున్న అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి దేవిక ఈ ఊర్లోకి వచ్చింది" అని చెప్పాడు రాకీ. అతడు ఆ మాట చెప్పగానే నందిని మనసులో బాధగా అనిపించినా కూడా, "అక్కడికే వెళ్తున్నావా నువ్వు?" అని అడిగింది నందిని. హ్మ్. చాలా నెలలయిపోయిందే దాన్ని చూసి. వెళ్ళాలి కదా! అవసరమైతే అది నాతో ఈ ఇంటికి కూడా వస్తుంది అని చెప్పాడు రాకీ. నందిని మొహంలో ఎలాంటి భావాలు కనబడతాయని. కానీ నందిని కొంచెం కూడా బెదరకుండా అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే ఎవరు కూడా తట్టుకోలేరు కదా రాకీ! నేనెలా అయితే నీకు దూరంగా ఉండలేకపోయానో, నువ్వు కూడా అంతే కదా" అని అంది నందిని. "ఎందుకే నీ మొహంలో కాస్త కూడా బాధ అనిపించట్లేదు? కుళ్ళు, ద్వేషం ఎలాంటివి కనిపించట్లేదు. ఎందుకు? దేవిక పేరు తీసుకొస్తున్నా కూడా నీకు సొంతమైన వాడు వేరే దాని దగ్గరికి వెళ్తున్నా కూడా బాధ వెయ్యట్లేదా నీకు?" అని అడిగాడు రాకీ వచ్చి నందిని గదవ పట్టుకొని. "ఇప్పుడేంటి? నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటే నేను ఏడ్చి గోల చేసి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నా దగ్గరే ఉండాలి. నువ్వు నాకే సొంతం అని గొడవ చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా ఏంటి?" అని నందిని అడగడంతో, "నువ్వు కింద మీద పడ్డా నాకు నచ్చినట్టుగానే చేస్తాను తప్పితే నువ్వు చెప్పినట్టు నేనెందుకు వింటానే?" అని నందిని భుజం చుట్టూ చేయి వేసి ఆమెని ఆ రూమ్ నుండి కిందికి వెళ్తూ అన్నాడు రాకీ. "మరి అలాంటప్పుడు నన్నెందుకు అడగడం?" అని నందిని బుంగమూతి పెట్టుకొని రాకీ నడుమున గిల్లి, "జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉండి నిన్ను జీవితాంతం చూస్తూ బతకమన్నా బతికేస్తాను. నీకు నచ్చినట్టుగా ఉంటూ నీకు నచ్చినట్టుగా ఉండు. నేనేదో అంటాను అని మాత్రం అనకు. బాధగా ఉండదా అంటే నువ్వు నా ప్రాణం కాబట్టి చెప్తున్నాను. మనకి సొంతమైన వాడు ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళడం కాదు కదా! వాడి చూపు ఇంకొక ఆడదాన్ని తాకితేనే నరకం కనిపిస్తుంది. చచ్చిపోయేంత బాధగా అనిపిస్తుంది. నా గుండె మెలిపెట్టినంత బాధగా కూడా ఉంది. నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాను అంటే. కానీ నేనెవరిని నిన్నాపడానికి? నేను మాత్రమే నిన్ను ఇష్టపడితే సరిపోదు కదా! పైగా మనం అగ్రీమెంట్ లాంటిది పెట్టుకోలేదు కదా! నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం అని. పైగా మనకి పెళ్లి కూడా కాలేదు రాకీ. పైగా నీ జీవితంలో నువ్వెలా ఉంటావో అవన్నీ చెప్పే నన్ను నీ దగ్గరికి రానించావు. అలాంటప్పుడు నేను నిన్ను క్వెషన్ చేసే రైట్ కూడా నాకు లేదు. నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని సాగించే హక్కు నీకుంది" అని నందిని చెప్పడంతో, "నీ మాటలు నాకు సగం అర్థమయ్యి, సగం అర్థం కావే. నేను అర్థం చేసుకుందేంటంటే, నేనెక్కడ పోయినా, 100 మందితో తిరిగినా, లాస్ట్‌కి ఇంటికి వచ్చి నీ ముందు ఉంటే సరిపోతుంది అనే రకానివి అని మాత్రం అర్థమయ్యింది నాకు. దాని దగ్గరికి వెళ్తున్నాను నేను. నైట్ వస్తానో రానో కూడా తెలియదు" అని రాకీ చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, శివ అతడి వెనకాల వెళుతూ ఉన్నాడు. "అవసరం లేదు. నేనొక్కడినే వెళ్తాను" అని కార్ కీస్ తీసుకొని రాకీ ఒక్కడే దేవిక అడ్రెస్ ఆల్రెడీ తెలియడంతో ఆమె దగ్గరికి బయలుదేరాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.